ఉపదేశంగా ఉంది కదా. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి 22వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇశ్రాయేలులారా, ఇప్పుడు ప్రభువు మీ నిండు కోరినది ఆ ప్రభువునగా భయభక్తులు చూపుతూ ఆయన ఆజ్ఞలుగా పాటింపుడు, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించి సేవిపుడు. మీ నేర్కోని నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభు ఆజ్ఞలను విధులనగా పాటింపుడు. అంత్యో అత్యున్నతమైన ఆకాశము ఆ ప్రభువుది, ఈ భూమి దీని మీద గల సమస్త వస్తువులు ఆయనవి. అట్టి వాడు కూడా మీ పితరులను గాఢముగా ప్రేమించెను. వారి తర్వాత సకల ప్రజలను కాదని వారి సంతతి అయిన మిమ్మే ఎన్నుకొనెను. నేటి వరకు మీరు ఆయన ప్రజలై ఉన్నారు. కావున మీరు హృదయ శుద్ధిని పొంది మీ తలపరిశుద్ధమును విడనాడు. యావే దేవాది దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు, ఆయన మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు. ఆ దయామయుడు అనాథ శిశువులను విధవులకు న్యాయము జరిగించును, పరదేశులను ఆదరించును, వారికి అన్నవస్త్రమును దయచేయును. కనుక మీరు పరదేశులను ప్రేమికుడు, మీరు ఐగుప్తులో ఉన్న పరదేశులుగా ఉంది కదా. మీరు యావే పట్ల భయభక్తులతో మెరుగుడు, ఆయనను పూజింపుడు, ఆయనను నమ్ముడు, ఆయన పేరిట భాష చేయుడు. ప్రభువుని మీరు కీర్తింపవలయును, ఆయనే మీ దేవుడు. మీరు కనులారా చూసిన ఈ మహత్తరమైన అద్భుత కార్యములనెల్లా కావించిన వాడు ఆయనే. మీ పితరుడు ఐగుప్తులకు వెళ్ళినప్పుడు కేవలం 70 మంది మాత్రమే, కానీ నేను ఆయనను ఆకాశంలో నక్షత్రంలో వలె విస్తరంగా చేశాను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము, ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము, నీ గొల్లమేరులను సురక్షితం చేయును. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును, ఆయన వాక్యము వెడవడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబులకు వినిపించెను, తన కట్టడలను ధర్మవిధులను ఇశ్రాయేలీయులకు ప్రకటించెను. అన్య జాతులకు ఆయన ఇంటి కార్యము చేయలేదు, ఆయన ధర్మవిధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము. హల్లెలూయా వచ్చినము. హల్లెలూయా హల్లెలూయా. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగం పొందుటకై ఆయన మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక.
మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 27 వరకు. పిమ్మట వారు గలిలయలో తిరుగుచుండగా, యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కానీ 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతటా వారు కపెర్నహూమునకు చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించను అని పేతురు ప్రత్యుత్తరం ఇచ్చెను. అతనికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్నులు వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కాదు కదా, వారు మనలను అన్య విధముగా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిలోని తెరిచినప్పుడు అందుక నాణ్యము చూతువు, దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపు అని యేసు సీమోనును ఆదేశించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును. క్రీస్తునామమున యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఉపోద్ఘాతంలో నేను తెలియజేసిన విధముగా ఈరోజు తల్లి శ్రీ సభ ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి మేమందరము కూడా పునీత క్లారమ్మ గారి యొక్క సంస్మరణ దినాన్ని కొనియాడుతూ ఉన్నాం. పునీత అసీసిపురం ఫ్రాన్సిస్ వారిని అనుసరించి క్లారమ్మ గారు కూడా దేవునిని సంపూర్ణముగా విశ్వసించినటువంటి పునీతురాలు. దేవుడు చూపినటువంటి మార్గంలో సంపూర్ణముగా నడిచినటువంటి పునీతురాలు పునీత క్లారమ్మ గారు. ఒక గొప్ప ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా జీవితంలో కావలసినటువంటి డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా సంతృప్తి పొందినటువంటి జీవితంలో పునీత అసీసిపురం ఫ్రాన్సిస్ వారిని చూసినప్పుడు అసీసిపురం ఫ్రాన్సిస్ వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు, సంపూర్ణ సంతోషంతో జీవిస్తూ ఉన్నాడు అని గమనించినటువంటి క్లారమ్మ గారు, ఇదిగో నిజమైనటువంటి ఆనందము, నిజమైన సంతోషము డబ్బులో లేదు, ఆస్తిపాస్తులలో లేదు, అధికారంలో లేదు అని నిర్ణయించుకొని తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా విడిచిపెట్టి ఇదిగో దారిద్ర్యములో జీవించినటువంటి ఒక పునీతురాలు, పేదరికంలో జీవించినటువంటి పునీతురాలు. ఆమె ఎంత పేదరికంలో జీవించింది అంటే తన జీవితంలో చిన్న ఆస్తి అంటూ ఏమీ కూడా లేదు, సమస్తాన్ని త్యజించింది, సమస్తాన్ని దేవునికై ఇచ్చి వేసింది. అలాంటి జీవితాన్ని చూసినటువంటి ఎంతో మంది స్త్రీలు ఆమెను అనుసరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి పునీతురాలు, దివ్య సప్రసాదాన్ని, ముఖ్యముగా దివ్య ఆరాధనను ఘనముగా ప్రేమించినటువంటి పునీతురాలు పునీత క్లారమ్మ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవించినంత కాలం కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొన్నప్పటికీ తాను నమ్మినటువంటి క్రీస్తును, తాను విశ్వసించినటువంటి క్రీస్తును మాత్రం ఆమె ఏనాడు కూడా విడిచిపెట్టలేదు. ఆమె ప్రభువుని ప్రేమించింది, పేదరికంలో ప్రభువుని ప్రేమించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కష్టాలు వచ్చాయి అని, బాధలు వచ్చాయి అని వెడలిపోలేదు. దేవుని అంత సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించినటువంటి
పునీతురాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున తల్లి శ్రీ సభ పునీత క్లారమ్మ గారి యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి సమయంలో మనమందరము కూడా ఆ ప్రభువుని సంపూర్ణంగా విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైనటువంటి ఆనందము డబ్బులోనూ అధికారంలోనూ ఆస్తిపాస్తులలో లేదని గ్రహించి నిజమైన ఆనందంతో సంతోషంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పునీత క్లారమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం మనందరికీ తోడుగా ఉండాలని వేడుకుందాం. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు మన నామస్తుతి లేఖన కొరకు, మన ప్రయోజనం కొరకు, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు కన్యకైన పునీత క్లారమ్మలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము నీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా నీకు అంగీకార యోగ్యములు అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. ఈ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు తిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములో పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేతుల ఎంతో సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభు నామమున లేచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము
మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు యప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయంలో పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలేని మరియమాతతోను, ఆమె భర్తయగు జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత క్లారమ్మ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరం కలిసి పాడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగా విలయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని కొరకున లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
పలికిందో ప్రభువా మీరు నా యందు ప్రవేశించిన నీ పాత్రను కాను, అని ఒక మాట పలికిన ఆత్మ సంచరించు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. దివ్యమైన విందులో త్యాగ విందులో తగిన వాసన ఈ భోజ్యంలో. దివ్యమైన విందులో త్యాగ విందులో దైవ సుతులు వాసన ఈ భోజ్యంలో. కడివిని ఎరుగని ప్రేమ విందులో గైకునిలో కొని తరించగా త్వరపడి రాయండి. కడివిని ఎరుగని ప్రేమ విందులో యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ అమరుని ఆనందగానం నీ వేళ అది మాలో వెలుగై నిండిన వేళ. పప్పులు కొనుక్కోవచ్చు.